ఎపిసోడ్ నంబర్ 35 కాస్ట్లీ పిల్. తనతో బిజినెస్ చేయాలంటే 60% షేర్సు తనకు రాయాలని కండిషన్ పెట్టిన బద్రీనారాయణ నిర్ణయం తీసుకోవడానికి కేవలం 3 నిమిషాల టైం ఇచ్చి వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీకి అన్ని దారులు మూసుకుపోయాయి. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ ఫ్యామిలీ ఈ సిటీలోనే కనపడకుండా పోతుంది. అదే మీరు మా కంపెనీతో కొలాబరేట్ చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యాపారానికి ఆకాశమే హద్దు అని చాలా గర్వంగా అన్నాడు బద్రీనారాయణ. చాలాసేపు ఆలోచించిన తర్వాత, సరే బద్రీనారాయణ గారు, మీరు చెప్పిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అని అనౌన్స్ చేసింది ముక్తాదేవి. గ్రానీ, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. అప్పుడు మన ఫ్యామిలీ మొత్తం ఇరకాటంలో పడుతుంది. అవును గ్రానీ, ఈ సినర్జీ గ్రూప్ తలుచుకుంటే మన కంపెనీని నిలబెట్టి కొనేయగలదు. వీళ్ళతో వ్యాపారం చేయడం ఎప్పుడూ మనకి ప్రమాదమే అని ముక్తాదేవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాదించడం మొదలుపెట్టారు. ఆపండి, ఊరికే గోల చేయకండి. నా నిర్ణయం నేను తీసుకున్నాను. మీ అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. కుటుంబానికి ఏం చేస్తే మంచి జరుగుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పింది ముక్తాదేవి. వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆమె నిర్ణయం వినగానే బద్రీనారాయణ ముఖం పైన ఒక క్రూరమైన చిరునవ్వు కనిపించింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ముక్తాదేవి గారు. మన పార్ట్నర్షిప్ అందనంత ఎత్తు ఎదగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి తన మనుషుల వైపు తిరిగి వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాడు బద్రీనారాయణ. 20 నిమిషాల తర్వాత తన రోల్స్ రాయ్స్ కార్లో ప్రయాణిస్తూ సాగర్కి ఫోన్ చేశాడు బద్రీనారాయణ. అతని చేతిలో ఇప్పుడు ముక్తాదేవి ఫ్యామిలీ షేర్స్ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన సర్టిఫికెట్ ఉంది. దానివైపు ఆనందంగా చూస్తూ, సాగర్, నువ్వు చెప్పినట్లే చేశాను. అంతా మనం అనుకున్నట్లే జరిగిపోయింది. 500 కోట్లు వాళ్ళకిచ్చి 60% షేర్స్ సొంతం చేసుకున్నాను అని ఫోన్లో చెప్పాడు బద్రీనారాయణ. థ్యాంక్స్ మిస్టర్ నారాయణ, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అని కూల్గా ఆన్సర్ చేశాడు సాగర్. ఓకే సాగర్, ఇంకా నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నీకేమైనా హెల్ప్ కావాలంటే మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయడానికి మొహమాట పడకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బద్రీనారాయణ. అవతల వైపు సాగర్ కూడా ఫోన్ పాకెట్లో పెట్టుకుని హోటల్ నుంచి బయటకు రాగానే అతని ముందు ఒక ఖరీదైన బ్లాక్ కారు వచ్చి ఆగింది. 2 మనుషులు కారులో నుంచి బయటకు దిగారు. మిస్టర్ సాగర్, మిమ్మల్ని అన్న తీసుకురమ్మంటున్నారు అని వాళ్ళలో ఒకడు అన్నాడు. అన్న అంటే ఎవరు? గౌతమా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. ఆ వ్యక్తి అతనికి సమాధానం చెప్పకుండా, ప్లీజ్ లోపల కూర్చోండి అంటూ సైగ చేశాడు. అతని వైపు విచిత్రంగా చూస్తూ కార్లోకి ఎక్కి కూర్చున్నాడు సాగర్. నిజానికి గౌతమ్ గురించి నిన్న రాత్రి కొంత సమాచారం తెలుసుకున్నాడు సాగర్. అతనికి మోహన్కి చాలా తేడా ఉందని గ్రహించాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ కన్నా గౌతమ్ చాలా రెట్లు బలవంతుడని, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థానానికి చేరుకున్నాడని సాగర్ అర్థం చేసుకున్నాడు. ఒక అరగంట తర్వాత సాగర్ ఒక లగ్జరీ విల్లా దగ్గరికి వచ్చాడు. మెయిన్ హాల్లోకి ఎంటర్ అవగానే అక్కడ సోఫాలో కూర్చున్న గౌతమ్ అతనికి కనిపించాడు. రండి సాగర్ సార్ అని నవ్వుతూ పలకరించాడు గౌతమ్. మిస్టర్ గౌతమ్, మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని అడిగాడు సాగర్. దానికి గౌతమ్ నవ్వుతూ, చూడండి బ్రదర్, గౌతమ్ అన్నగా బయట నాకు ఎలాంటి పరపతి ఉందో నాకు బాగా తెలుసు. అందరూ నన్ను చూసి ఒక రౌడీ అనుకుని భయపడుతూ ఉంటారు. కానీ నేను కూడా ఒక మనిషిని. నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. నిన్న నువ్వు మా చెల్లికి చేసిన సహాయానికి నేను ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలి అని తన మనుషులకు సైగ చేశాడు గౌతమ్. అది గమనించిన సాగర్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. కొంత సమయం తర్వాత గౌతమ్ మనుషులు ఒక పెద్ద వుడెన్ బాక్స్ తెచ్చి సాగర్ ముందు ఉంచారు. నిన్న జరిగిన బర్త్డే పార్టీలో నేను, మా చెల్లి, నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందినవాడివని అర్థం చేసుకున్నాం. నువ్వు కొన్ని మెడిసిన్స్ తీసుకుని ఉంటావు, కానీ నీ పవర్ ఇంకా పెరగలేదు. అందువల్ల నువ్వు నీ లోపల ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని పూర్తిగా వినియోగించలేవు. కానీ సామాన్యులతో పోల్చుకుంటే నీ పవర్ చాలా బెటర్ అని చెప్పాలి అని డైరెక్ట్ గా అన్నాడు గౌతమ్. వెరీ గుడ్, అయితే మీరు మీ సిస్టర్ కూడా సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన వాళ్లే అనే నా ఊహ నిజమే అన్నమాట అని నవ్వుతూ అన్నాడు సాగర్. కానీ గౌతమ్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టాబ్లెట్ చూపిస్తూ, దీన్ని సైకిక్ ఫ్లవర్ అంటారు. ఇది నువ్వు తీసుకున్న తర్వాత నీ లోపల ఉన్న ఛానల్స్ యాక్టివేట్ అయ్యి పవర్ పెరుగుతుంది అని అన్నాడు. ఏంటి, సైకిక్ ఫ్లవరా అని ఆశ్చర్యపోతూ అడిగాడు సాగర్. ఇన్ అండ్ అవుట్ బుక్ లో నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం సైకిక్ ఫ్లవర్ ఉపయోగిస్తే 15 పవర్ పాయింట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఈ ఫ్లవర్ తీసుకున్న వాళ్ళు కేవలం కొద్ది నిమిషాల్లో చాలా ఈజీగా
కొన్ని వందల కిలోమీటర్లు క్రాస్ చేయగలరు అని చెప్పాడు గౌతమ్. వెంటనే ఆ ఫ్లవర్ తీసుకుంటూ చాలా థ్యాంక్స్ మిస్టర్ గౌతమ్ అని చెప్పాడు సాగర్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు మా సిస్టర్కి సహాయం చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా సంతృప్తి కోసం ఇది నేను నీకు ఇచ్చే ఒక చిన్న కానుక అని అన్నాడు గౌతమ్. ఆ తర్వాత సాగర్ అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవాలని ఉంది నాకు అని గౌతమ్ని అడిగాడు సాగర్. మీరు చూపిస్తున్న కన్సర్న్ కి చాలా థ్యాంక్స్ మిస్టర్ సాగర్. మీకు నిజం చెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను 4 సంవత్సరాలుగా ఒకే లెవెల్లో ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా కానీ ఆ లెవెల్ క్రాస్ అవ్వలేకపోతున్నాను అని అన్నాడు గౌతమ్. ఆ మాటలు వినగానే సాగర్ ముఖంపై చిరునవ్వు కనిపించింది. ఇప్పుడు నేను మీకు లెవెల్ క్రాస్ అవ్వడానికి సహాయం చేస్తే ఏం చేస్తారు అని అడిగాడు సాగర్. ఏం మాట్లాడుతున్నావు సాగర్? లెవెల్ క్రాస్ అవ్వడం అనేది అంత తేలికనుకున్నావా? ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా సరైన అవకాశం దొరకాలి. అప్పుడు మాత్రమే లెవెల్ క్రాస్ అవ్వగలం అని చెప్పాడు గౌతమ్. ఆ అవకాశం నేను నీకు అందిస్తాను. నా దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా అనుకున్న లెవెల్కి చేరుకుంటావు. కానీ నా మెడిసిన్ తీసుకునే అంత దమ్ము నీకుందా అని చేతిలో ఒక చిన్న మెడిసినల్ టాబ్లెట్ చూపిస్తూ సూటిగా అడిగాడు సాగర్. ఆ మాటలు విని అతని చేతిలో ఉన్న టాబ్లెట్ వైపు చూశాడు గౌతమ్. సీక్రెట్ కింగ్డమ్లో ఇలాంటి ఒక టాబ్లెట్ ఉందని అతను విన్నాడు. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడంతో అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అయితే సాగర్ దగ్గర ఆ మెడిసిన్ ఉండడం అతను నమ్మలేకపోతున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు మిస్టర్ గౌతమ్ అని నవ్వుతూ అడిగాడు సాగర్. ఏం లేదు బ్రదర్, ఈ మెడిసిన్ నాకు అవసరం లేదు, మీరే ఉంచుకోండి అని చెప్పాడు గౌతమ్. అయితే ఇంక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు సాగర్. వెంటనే గౌతమ్ మళ్లీ ఒకసారి అతన్ని ఆపుతూ, ఇంతకీ నీ చేతిలో ఉన్న మెడిసిన్ అంత పవర్ఫుల్లా? అది నాకు ఉపయోగపడుతుందా అని కొంచెం అనుమానంగా అడిగాడు. నీకు నమ్మకం లేకపోతే నేను దీని గురించి ఎంత చెప్పినా వృధా అవుతుంది. ఇక నేను వస్తాను అని నవ్వుతూ అన్నాడు సాగర్. అరెరే ఆగు బ్రదర్, ఎందుకంత కంగారు అని కొంతసేపు ఆలోచించిన గౌతమ్, సరే ఇప్పుడు చెప్పు, దీన్ని ఎంతకమ్ముతావ్ అని అడిగాడు. అమ్మడమేంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ అని ఆశ్చర్యపోతూ అడిగాడు సాగర్. అంటే నా ఉద్దేశం, నీ దగ్గర ఉన్న మెడిసిన్ ఖరీదు ఎంత అని మళ్లీ అడిగాడు గౌతమ్. నిజానికి గౌతమ్ ఇప్పటికీ కూడా సాగర్ దగ్గర ఉన్న మెడిసిన్ పనిచేస్తుందని అనుకోవడం లేదు. అంతేకాకుండా ముక్తాదేవి ఫ్యామిలీకి ఇంటి అల్లుడుగా ఉండే సాగర్ అంటే అతనికి ఇప్పటికీ కూడా చిన్న చూపే. అయితే గౌతమ్కి ఏ విధంగా అయినా తన లెవెల్ పెంచుకోవాలని ఉంది. అతను ఎంత ప్రయత్నించినా లెవెల్ క్రాస్ అవ్వలేకపోయాడు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు. మిస్టర్ గౌతమ్, నువ్వు చాలా ధనవంతుడివి, శక్తివంతుడివని నాకు బాగా తెలుసు. కానీ ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతో కొనాలనుకోవడం మూర్ఖత్వమవుతుంది అని అన్నాడు సాగర్. అలా అనకు బ్రదర్, ఏదో ఒక అమౌంట్ చెప్పు, నేను ఖచ్చితంగా నువ్వనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాను అని కొంచెం మొండిగా అన్నాడు గౌతమ్. ఆ మాటలు విని సాగర్ వెంటనే సమాధానం చెప్పలేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత 20 అని చెప్పబోయాడు సాగర్. సరే 20 కోట్లకు ఫైనల్ చేసుకో బ్రదర్, ఇంకేం మాట్లాడకు అని అన్నాడు గౌతమ్. ఏంటి 20 కోట్లా? ఇతనికేమైనా మతిపోయిందా? ఇలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు, నేనీ మెడిసిన్ అమ్ముకుంటూ బ్రతికేస్తాను. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంటే ఇక్కడే ప్రాఫిట్స్ ఎక్కువ ఉండేలా ఉన్నాయి అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు సాగర్. అదే సమయంలో గౌతమ్ అతని దగ్గరికి వచ్చి, డబ్బుతో నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, కానీ నీ మెడిసిన్ వర్క్ అవ్వకపోతే మాత్రం ఏం జరుగుతుందో నీకు తెలుసు అని నవ్వుతూ అన్నాడు. అతని ముఖంలో ఒక రకమైన క్రూరత్వం కనిపించింది. డోంట్ వరీ బాస్, నీకు ఫేక్ మెడిసిన్ అమ్మడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం లేదు. నాకు డబ్బు కన్నా నా క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని నవ్వాడు సాగర్. అప్పుడు గౌతమ్ అతని చేతిలో నుంచి ఆ మెడిసిన్ తీసుకోవడానికి ప్రయత్నించగా సాగర్ 4 అడుగులు వెనక్కి వేశాడు. మళ్ళీ ఏమైంది బ్రదర్, ఎందుకలా వెనక్కి వెళ్తున్నావ్? నేను డబ్బులివ్వనని భయంగా ఉందా అని అడిగాడు గౌతమ్. ఒక్క నిమిషం బాస్, నేను 20 కోట్లకి ఈ మెడిసిన్ అమ్ముతానని నీకు చెప్పలేదు అని నవ్వుతూ అన్నాడు సాగర్. అవునా, అయితే నీకింకేం కావాలి అని అతని మనసులో భావాలు అర్థం చేసుకుని అడిగాడు గౌతమ్. సాగర్ టేబుల్ పైనున్న వుడెన్ బాక్స్ వైపు చూపించాడు. ఇంతకుముందు ఆ బాక్స్ లో ఉన్న డైమండ్ రింగు అతను చూశాడు. ఎలాగైనా ఆ రింగ్ సొంతం చేసుకోవాలనుకున్నాడు సాగర్. ఏంటి, ఆ రింగ్ కావాలా నీకు అని ఆ టేబుల్ దగ్గరికి వెళ్లాడు గౌతమ్. ఆ తర్వాత రింగ్ తీసి అతని వైపు విసురుతూ, నువ్వింకా ఎక్కువ డబ్బు అడుగుతావు అనుకున్నాను, కానీ ఈ రింగ్ అడిగావు, దీనితో నాకు పనిలేదు, నువ్వే తీసుకో అన్నాడు గౌతమ్. ఆ తర్వాత తన మనుషులకు చెప్పి
సాగర్ అడిగిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఈ రోజు తను లేచిన వేళా విశేషం చాలా బాగుందని మనసులో అనుకున్నాడు సాగర్. తర్వాత ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే సోఫాలో కూర్చున్న అఖిల పైకి లేచి, ఏమైంది? నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్ళావ్? ఇంటికి రాలేదు. మనమిప్పుడు ఒక చోటికి వెళ్ళాలి, అర్జెంటుగా పద అని చెప్పింది అఖిల. ఎక్కువగా ఆలోచించకుండా ఫ్రెష్ అప్ అయి ఆమెను తీసుకుని కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు సాగర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని కొంత దూరం వెళ్లిన తర్వాత అడిగాడు. ఏమీ లేదు, ఈరోజు మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ ఒక పార్టీ ఇస్తుంది. ఆ పార్టీలో అందరూ తమ పిల్లల్ని తీసుకొస్తున్నారని చెప్పి మమ్మీ నన్ను కూడా రమ్మని అడిగింది. క్లాస్మేట్ అంది కాబట్టి నేను కూడా కాదనకుండా వెళ్తున్నాను. నీకిష్టం లేకపోతే నువ్వు నన్ను డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది అఖిల. ఆ మాటలకి సాగర్ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ కార్ డ్రైవింగ్ కంటిన్యూ చేశాడు. నిజానికి అఖిలకి సంతోషాన్నిచ్చే ఏ పనిని సాగర్ కాదనలేడు. అందుకే ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ఇంటి నుండి బయటకు వచ్చినా కాదనలేదు. ఇప్పుడు మళ్లీ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా కాదనడం లేదు. తనకు ఎలాగూ పేరెంట్స్, రిలేటివ్స్ దగ్గరగా లేరు కాబట్టి అఖిలకు ఆ సంతోషాన్ని దూరం చేయకూడదని అనుకున్నాడు. దాదాపు గంట ప్రయాణించిన తర్వాత వాళ్ళిద్దరూ వెన్యూకి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పార్టీలో శైలజారెడ్డి కొంతమంది పాత స్నేహితులతో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతుంది. అఖిలను చూడగానే అప్రయత్నంగా ఆమె ముఖంపైన చిరునవ్వు చిగురించింది. అయితే పక్కనే ఉన్న సాగర్ని చూడగానే ఆ నవ్వు మాయమైపోయింది. కాని ఇంతమంది స్నేహితుల మధ్య అల్లుణ్ణి అవమానిస్తే తన పరువే పోతుందని సైలెంట్గా ఉండిపోయింది. ఆ శైలజ, మీ అమ్మాయి చాలా అందంగా ఉందే, అన్నీ నీ పోలికలే అని ఒక ఫ్రెండు ఆమెతో చెప్పింది. స్వప్నలోక్ మీడియాతో జరిగిన డీల్లో మీ అమ్మాయి ముఖ్య పాత్ర పోషించిందని విన్నాను, నిజమేనా అని ఇంకొక స్నేహితురాలు అడిగింది. నువ్వు చెప్పేది నిజమా? మన శైలజ వాళ్ళ కూతురు అంత పవర్ఫులా అని పక్కనున్న మరొక ఫ్రెండు అడగడంతో శైలజారెడ్డి ముఖంపైన తిరిగి చిరునవ్వు కనిపించింది. అందరూ తన కూతుర్ని అలా పొగుడుతుంటే ఆమెకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఒక్కొక్కరు తమ తమ పిల్లలను అందరికీ పరిచయం చేశారు. అక్కడున్న వాళ్ళందరూ దాదాపు రిచ్ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్లే. వాళ్లలో కొంతమంది వ్యాపారవేత్తలైతే మరికొందరు మెడికల్ ప్రొఫెషనల్స్. అదే సమయంలో ఒక మహిళ సాగర్ వైపు చూస్తూ, హలో శైలజ, ఇంతకీ ఇతనెవరు అని కుతూహలంగా అడిగింది. ఆమె పేరు శ్రీదేవి. ఆవిడ ఎప్పుడూ శైలజతో తన హోదా పోల్చుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ సాగర్ని చూడగానే అతనెవరో ఆమె గుర్తుపట్టింది. శైలజారెడ్డికి అల్లుడైన సాగర్ గురించి హైదరాబాద్ నగరంలో తెలియని వాళ్లు లేరు. శ్రీదేవి మాటలు వినగానే అందరూ సాగర్ వైపు చూశారు. వెంటనే మరొకసారి శైలజ ముఖంపై నవ్వు మాయమైపోయింది. ఆమె తన అల్లుడి వైపు అసహ్యంగా చూసింది. అదే సమయంలో అఖిల అందరివైపు చూస్తూ, ఈయన నా హస్బెండ్, పేరు సాగర్ అని నవ్వుతూ సాగర్ని అందరికీ పరిచయం చేసింది. హో, అయితే ఇతని శైలజారెడ్డి అల్లుడన్నమాట అని స్ట్రెస్ చేస్తూ అంది శ్రీదేవి. ఆమె కావాలనే శైలజని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత ఒకసారి సాగర్ వైపు తిరిగి, నీ గురించి నేను చాలా విన్నాను బాబూ, నువ్వు చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉంటావట కదా అని అంది శ్రీదేవి. ఆ మాట విని అక్కడ వాళ్ళంతా అతని వైపు కుతూహలంగా చూశారు. మరి పార్టీలో జరుగుతున్న అవమానాన్ని సాగర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? శైలజారెడ్డి పరువు మర్యాదలను సాగర్ నిలబెడతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.